రాష్ట్రంలో కూరగాయల ధరలు కొండెక్కాయి. 1000 రూపాయలకు కనీసం 10 కేజీల కూరగాయలు కూడా రావటం లేదు. మార్కెట్లోకి వెళ్తే చుక్కలు కనిపిస్తున్నాయి. రిటైల్ వ్యాపారస్తులైతే అంతకంతకు వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. కూరగాయల ధరలు ఎక్కడ చూసినా సెంచరీ కొడుతున్నాయి. ఏ కూరగాయ అడిగినా 60 రూపాయలకు తక్కువ కనిపించడం లేదు. టొమాటో, ఉల్లిపాయ అసలు సామాన్యులకు అందటం లేదు. ప్రభుత్వం రైతు బజార్లో కూరగాయలు పెట్టి అమ్మించే బాధ్యతనే మర్చిపోయింది. ధరల నియంత్రణ చేపట్టాల్సిన వ్యవసాయ మార్కెటింగ్ శాఖ నిద్ర వస్తువు చేరుకుంది. కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం. రాష్ట్రంలో కూరగాయల ధరలు కొండెక్కాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే టమాటా 3 రెట్లు పెరగగా మిగిలిన వాటి ధరలు 30 నుంచి 50% మేర పెరిగాయి. ప్రస్తుతం టమాటా కిలో 65 రూపాయలకు పైగా పలుకుతుండగా మిర్చి ధర సెంచరీ వైపు పరుగులు తీస్తోంది. అలాగే అల్లం, వెల్లుల్లి డబుల్ సెంచరీ దాటాయి. ఇక అందరూ ఎక్కువగా వినియోగించే వంగ, బెండ, బీర వంటి సాధారణ కూరగాయల ధరలు సైతం బహిరంగ మార్కెట్లో కిలో 50 వరకు పైగా పలుకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. చివరికి ఆకుకూరల ధరలు సైతం అనూహ్యంగా పెరుగుతున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ, కర్నూలు వంటి నగరాల్లో బహిరంగ మార్కెట్లో ధరలు చుక్కల్ని చూపిస్తున్నాయి. నిజానికి ఎన్నికలకు ముందు కిలో 16 నుంచి 28 మధ్య దొరికిన టమాటా ప్రస్తుతం 60 నుంచి 80 మధ్య పలుకుతోంది. కిలో 22 నుంచి 30 మధ్య దొరికిన ఉల్లి సైతం నేడు 40 నుంచి 50 మధ్య పలుకుతోంది. మదనపల్లి మార్కెట్లో సోమవారం 1వ రకం 10 కిలోల టమాటాలు కనిష్ట 690 ఉండగా గరిష్టం 800 రూపాయలు పలికింది. 2వ రకం కనిష్టం 500 కాగా గరిష్టం 680 రూపాయల చొప్పున ధర పలికింది. వచ్చే 4-5 రోజుల్లో కిలో టమాటా సెంచరీ దాటే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక విజయవాడ బహిరంగ మార్కెట్లో సోమవారం ధరలు ఎలా ఉన్నాయంటే టమాటా 60 నుంచి 70 రూపాయలు, మిర్చి 70 రూపాయలు, బంగాళదుంప 40 నుంచి 50 రూపాయలు, ఉల్లి 50 రూపాయలు, వంగ 50 రూపాయలు, బెండకాయ 40 రూపాయలు, బీరకాయ 60 నుంచి 70 రూపాయలు, కాకరకాయ 60 నుంచి 70 రూపాయలు, క్యారెట్ 60 రూపాయలు, క్యాబేజ్ 40, గోరుచిక్కుళ్ళు 60 రూపాయలు, సొరకాయ 20 రూపాయలు, బీట్రూట్ 40 రూపాయలు, కీర దోసకాయ 60 రూపాయలు, బీన్స్ 160 నుంచి 180 వరకు, క్యాప్సికం 100 రూపాయలు పలుకుతున్నాయి. కానీ బహిరంగ మార్కెట్లో ఇలా ధరలు పెరుగుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. మరోవైపు గతేడాది ఇదే రోజుల్లో ధరలు తక్కువగానే ఉన్నప్పటికీ ఈ నెల రోజుల వ్యవధిలో ఇలా అనూహ్యంగా పెరుగుతుండటం పట్ల వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.